మన్యం కర్పగవల్లి. నా భర్త పేరు మన్యం సేనయ్య. మాది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలము. అక్కడ మా భర్త పైన ఒక మర్డర్ కేసు అన్యాయంగా ఇరికిచ్చుండారు. దానికి న్యాయం కోసం మేము ఇంత దూరం వచ్చాము. ఎస్పీని కలిసాము, ఎస్పీ దగ్గర చెప్పాము. ప్రతి దగ్గరికి పోయిన మా న్యాయాని కోసం మేము పోరాడుతున్నాము. మీ దగ్గరను మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. పోయిన నెల 21 సార్ జరిగింది. మా వారిని ఇరికించడానికి కారణం ఆయన జెడ్పీటీసీగా ఉన్నారు సార్. ఆ రోజు ఎమ్మెల్యే కూడానే పల్లె కార్యక్రమం కోసం తిరిగినారు సార్. తిరిగినారు. ఆ పొద్దు ఆ గొడవలు మాకు తెలియదు. ఉదయాన్నే ఆ పొద్దు 2 గంటలకు మర్డర్ జరిగింది, మాకు తెలియదు. ఆయన 7:30కి లేచి ఆడ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో ఎవరో చెప్పారు మర్డర్ జరిగిందంటే నన్ను అడిగాడు. నాకు తెలియదు. పక్కనేంటి అబ్బాయిని అడిగి ఏంటంటే ఇది అబ్బాయి చచ్చాడు అని అలాట. నేను ఆ పొద్దు ఇంటికాడనే ఉన్నాం, ఆయన ఇంటికాడనే ఉన్నాడు. ఆ పొద్దు నైట్ రాజకీయంగా కావాలని ఇరికించాలని చూస్తూ ఉన్నారు. మేము ఎస్సీ కులములండి. మాకు 11 సంవత్సరాలుగా మా ఊర్లో మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్లు అయినా ఏ ఒక్క విషయమైనా బిల్డింగ్ కట్టాలైనా సగానికి ఆపుకుంటున్నారు. పవన్ రెడ్డి అనే అతను దీనికి అన్నిటికీ కారణం. మేము ఏ వర్క్ చేయకూడదు, మీరు కావాలంటే కూడా విచారణ చేసుకోండి. మేము బీజేపీకి పోవాల్సింది. బీజేపీ అవతల వాళ్ళు టీడీపీలోనే ఉండారు. ప్రతి కులానికి మీ ఏ టయానికి ఏ పార్టీ చేస్తాడని తెలియదండి సార్. అది మట్ట మాకు తెలియదు. అప్పుడు ఆయన ఏమంటాడు, మేము ఎస్సీ కులమని మాకు కుర్జీ ఇచ్చిన కుర్జీలో పాస్ పోసినారు. గతంలో కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ చిలకూరు మండలంలోనే ఇచ్చాము సార్. మేము చిలకూరులో ఇచ్చినా మాకు న్యాయం ఒకటి జరగదు. 11 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము. మాకు 4 కేసులు పెట్టినాం, ఒక్కటి కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మేము న్యాయం కోసం కలిసాము చెప్పాము. మా వారిని జైల్లో పెట్టుండారు సార్. 50 రోజులు ఉన్నాడు. అసలు ఒక్క తప్పుకి మాకు న్యాయం జరగలేదు. అన్నీ ఉన్నాయి, వీడియోలు కావాల్సిన అన్నీ ఉన్నాయి సార్. చూడండి, పాస్ పోసిన వీడియో వాళ్ళతో ఒకే ఇది మాకు తక్కువ క్రియేట్ చేసి ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ గారు ఐజీ గారిని కలిసినాము. ప్రతి ఒక్కరిని కలుస్తానే వస్తున్నాము. కలిస్తే వాళ్ళు చెప్తానమ్మా న్యాయం మీకు చేస్తాను అన్నారు. న్యాయం జరుగుతుందో లేదో మేము పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా పోవాలంటున్నాం. ఏంటి మా పైన నింద మోసినారు. చెయ్యని తప్పుకి మేము అనుభవిస్తున్నాము. మా పిల్లలు అందరూ ఇంటికి అడుగుని నిన్న సాయంకాలం కూడా కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు యాండారు ఎక్కడుండారు, మేము ఇక్కడికి వస్తూ ఉంటే ఆవు ఒకటి 16వ తేదీ ఇదే మరి తిరుగుతుంటే ఒక ఆవును ఎత్తేసినారు. ఒక ఆవు యాక్సిడెంట్ అయిందనేసి వాళ్ళు కోసుకొని తినేసినారు. దేవుడిలాగా దండం. మేము న్యాయం కోరుకుంటాము. న్యాయం ఇది మాకు ఫస్ట్. ఇది ఏ గొడవలు ఇది విచారణ చేశారా పోలీసు వాళ్ళు ఫస్ట్. ఆ న్యాయం నాకు కావాలా. మా ఆయన ఇన్ని దినాలు ఉన్నదానికి మీరు విచారణ చేయకుండా మీరు మరి నింద మోస్తే ఎవరో చెప్పిన దానికి చేస్తే ఎట్లా? పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి నాంచంపేట గ్రామంలో రెడ్డి కులస్తుడు. అతను మా బాబాయ్ అయినటువంటి మన్యం శ్రీనివాసులు గారు జడ్పీటీసీగా ఎన్నికయ్యాడని, ఒక మాల్ కులస్తుడు ఎదగుతున్నాడని కావాలని 2 బ్యాచ్లుగా విడగొట్టి వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళని మర్డర్ చేయించేసి కావాలని మన్ని శ్రీనివాసులు ఎదగుతున్నాడు అనే దురుద్దేశంతో అతన్ని కావాలని ఇరికించాలని పోలీసుల అండతో అతను మా బాబాయిని జైల్లో పెట్టించినాడు. కానీ మేము ఎంత దూరమైనా వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఎస్పీ గారిని గెలిచాము, తిరుపతి ఐజీని గెలిచాము, గుంటూరు ఐజీని గెలిచాము. మాకు న్యాయం జరిగిస్తామని మాకు హామీ ఇచ్చారు. దయచేసి మీరందరూ నా దగ్గర అన్ని వివరాలు, ప్రతి ఒక్క కాల్ డేటా కానీ వీడియోస్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీడియా ముఖంగా నేను ఒకటే మనవి చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడి మా ఊరికి మాకు పరువు పోయింది, మమ్మల్ని కాపాడమని ఏడుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఊర్లో విచారించి ప్రతి ఒక్కరిని విచారించి మాకు న్యాయంగా తేల్చేయాలని కోరుకుంటూ ఉన్నాము.